అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాయి టాక్స్. నేనైతే ఈరోజు ఆలు పరోటా చేస్తున్నాననమాట. ఆలు పరోటాకైతే నేను వైట్ గోధుమ పిండయితే తీసేసుకున్నాననమాట. వైట్ గోధుమ పిండయితే ఒక గిన్నెలో వేసేసుకొని, కొంచెం ఉప్పు వేసుకొని మనమైతే వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలాగా గట్టిగా కాకుండా కొంచెం ఇక్కడ చూపిస్తున్నా కదా నేను కన్సిస్టెన్సీ అయితే ఈ రకంగా అయితే మనం తడిపేసుకొని ఒక 10 మినిట్స్ అయితే పక్కకు పెట్టేసుకోవాలనమాట. ఈలోపైతే మనం నేను అయితే ఆలు పరోటా చేస్తున్నా కదా! ఇప్పుడైతే ఆలు అయితే చూడండి ఒక 3 ఒక 4 ఆలుగడ్డలైతే తీసేసుకొని ఇట్లా ముక్కల్లాగా కట్ చేసుకొని ఉడికించుకున్నాననమాట. ఇప్పుడైతే ఈ రకంగా ఉడికించుకున్న తర్వాత పొట్టు తీసేసుకొని మంచిగా మెత్తగా అయితే స్మాష్ చేసుకోవాలనమాట. ఇప్పుడైతే చూడండి మనకు మంచిగా ఆలు అయితే మాత్రం మెత్తగా ఉడికితేనే టేస్ట్ చాలా బావుంటుందనమాట. ఎందుకంటే గడ్డలు గడ్డలుగా ఉంటే స్టఫింగ్ అంత పర్ఫెక్ట్‌గా ఉండదనమాట. ఆలు మిశ్రమంలో అయితే ఒక టీ స్పూన్ నిండా నువ్వులు, ఒక టీ స్పూన్ పెసరపప్పు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అయితే వేసేసుకోవాలనమాట. తర్వాత హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1:30 టీ స్పూను ఉప్పు కలిపిన పచ్చికారం అయితే నేను మిక్సీకి వేసుకున్నాననమాట. పచ్చికారం అనేది మనిష్టం. ఒకవేళ కారం తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. తక్కువగా తినేవాళ్ళు తక్కువగా కూడా వేసేసుకోవచ్చు. మనిష్టం. ఫైనల్‌గా అయితే చూడండి పిండి ఒక 10 మినిట్స్ తర్వాత మీకు చూయిస్తున్నా గదా! ఆలుగడ్డ మిశ్రమం గూడా ఇట్లా మంచిగా పర్ఫెక్ట్‌గా కలిపేసి పెట్టేసుకోవాలనమాట. నెక్స్ట్ అయితే స్టవ్ పైన పెన్నం పెట్టేసుకొని, ఇట్లా చూడండి పిండిలో అయితే మనం కొంచెం భక్షాలలాగా కొంచెం పిండి వెడల్పుగా అనుకొని, ఆలు స్టఫింగ్ అయితే పెట్టేసుకొని క్లోజ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత బటర్ పేపర్ పైన కొంచెం ఆయిల్ రుద్దేసుకొని మంచిగా మనం భక్షాలలాగా ఒత్తేసుకోవాలి. అంటే చపాతీలాగా ఒత్తేసుకోవాలనమాట. చూడండి పెన్నం పైన గూడా కొంచెం ఆయిల్ బాగా వేసుకుంటేనే అతుక్కోకుండా నీట్‌గా వస్తుంది. మంచిగా కాలుతుందనమాట. అంటే ఆలు పరోటాకైతే కొంచెం ఆయిల్ ఎక్కువుంటేనే టేస్ట్ చాలా బావుంటుందనమాట. చూడండి ఇట్లా ఆయిల్ వేసుకుంటూ 2 వైపులా అయితే మంచిగా పర్ఫెక్ట్‌గా రెడ్ కలర్ లాగా వచ్చేటట్టయితే కాల్చుకోవాలనమాట. చూడండి. మనమైతే మంట అయితే మరీ పెద్దగా పెట్టకుండా కొంచెం మీడియంగా పెట్టి నేను కాల్చుతున్నా. ఎందుకంటే మనము పచ్చి కారం వేసినాము. అన్ని ఇంగ్రీడియెంట్స్ లోపల కూడా కొంచెం మంచిగా మగ్గినట్టుగా, ఉడికినట్టుగా అయితేనే టేస్ట్ పర్ఫెక్ట్‌గా వస్తుందనమాట. ఎందుకంటే మనకు పిండి లేయర్ ఏదైతే ఉందో అది మాత్రమే కాలుతుంది. లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది కాబట్టి కొంచెం నిదానంగా కాల్చుకొని ఇంకొకటేంటంటే ఆయిల్ కొంచెం బాగా వేసుకొని కాలుస్తేనే టేస్ట్ చాలా బావుంటుందనమాట. కొంచెం ఆయిల్ ఎక్కువైనా కూడా పర్వాలేదు. టేస్ట్ అయితే చాలా బావుంటుంది అట్లయితే. చూడండి ఫైనల్‌గా అయితే ఒక 2 ఆలు పరోటాలయితే ఇక్కడ నేను చేసి చూయిస్తున్నా గదా! ఈ రకంగా కాలుస్తేనే టేస్ట్ బావుంటుంది. తినేటప్పుడు కూడా కొంచెం వేడి వేడిగా తింటే చాలా చాలా బావుంటుందనమాట. ఇదైతే ఇప్పుడు మనం ఆలుతో అయితే మనము స్నాక్స్ చేసినా, ఫ్రై చేసినా, కర్రీ చేసినా పిల్లలైతే ఇష్టంగా తింటారు గదా! అలాగే ఆలు పరోటా కూడా చాలా చాలా ఇష్టంగా పిల్లలు గానీ, పెద్దలు గానీ తింటారనమాట. ఫైనల్‌గా అయితే ఆలు పరోటా అయితే రెడీ అయిపోయింది. మీకైతే నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.